మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? రైనీ సీజన్, చక్కగా వర్షాలు పడుతున్నాయి చల్లచల్లగా. కొంతమందికి ఇబ్బందిగా, కొంతమందికి సరదాగా కదండి. ఇవాళ చూడండి స్టిక్కర్స్ వచ్చాయి, ఎంత బాగున్నాయో. అసలు ఇప్పుడు ఎవరిని చూసినా కూడా నలకలండి, అసలు ఉందా లేదా అన్నట్టు పెట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళు అలానే పెట్టుకుంటున్నారు, చిన్నపిల్లలు అయితే ఇక మరీను చెప్పనే చెప్పొద్దు అసలు. ఈ స్టిక్కర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. అసలు ఇవి చూడగానే నాకు ఎంత నా చిన్నతనం గుర్తొచ్చిందండి. మా అమ్మగారు ఇలానే పెట్టుకునేవారు, నిలువుగా నామం బొట్లు. వాళ్ళు వైష్ణవులు అనమాట, అందుకని ఇలానే పెట్టుకునేవారు ఆవిడ. నాకు ఇదే అలవాటు అండి. కాకపోతే ఇక్కడ నా పెళ్ళైన తర్వాత ఏమో రౌండ్ బొట్లే పెట్టుకోవాలి, అంటే వీళ్ళ పద్ధతి ప్రకారం. ఇలాగ చూడండి ఎంత బాగున్నాయో, అసలు భలే వచ్చాయండి. ఈసారి కాస్త పెద్ద పెద్దగా, చిన్నవి కూడా ఉన్నాయిలేండి, తప్పదు, చిన్నవి కూడా ఉండాలి. ఇప్పుడు అందరూ చిన్నవి చూడండి. సార్ మరీ అసలు పర్ల్స్ వచ్చాయండి, కలర్ బిందీస్ వచ్చి అవల్ షేప్లో చుట్టూరా గోల్డ్ పర్ల్స్ వచ్చాయండి. బాగున్నాయి కదా. పిల్లలకైతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ చక్కగా రోజు వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ బాల్స్, ఇలా కలరింగ్ కూడా వాళ్ళకి ఈజీగా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. చక్కగా కలర్స్ అప్పుడే స్కూల్స్లో జాయిన్ అవుతూ కలర్స్ నేర్చుకోవాలి చిన్నపిల్లలకి. ఇలా షేప్స్, ఇది ట్రయాంగిల్ షేప్ అనో, అవుల్ షేప్ అనో, వాటర్ డ్రాప్ అనో, ఇలా రౌండ్ అనో, అలా రకరకాల షేప్స్ నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. బాగున్నాయి కదండి. ఇవి చూడండి మరీ బుజ్జివి, ఇంతకంటే బుజ్జివి కూడా ఉంటాయండి, చాలా బుజ్జివి ఉంటాయి. ఇదిగో 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 ఇక్కడ దొరికింది చూసారా ఎంత బాగున్నాయో. బట్ కలర్స్ కాబట్టి కిడ్స్కి సూపర్ అండి, చాలా బాగుంటాయి కిడ్స్కి, వాళ్ళ ఫేవరెట్స్ కూడా. ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడండి. నేను ఇంకా దగ్గరికి పెట్టాను కాబట్టి ఆ మాత్రం కనిపిస్తున్నాయి, లేతే అసలు చాలా చిన్నవండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. ఇవైతే అసలు ఎంత బాగా నచ్చేసాయో నాకు. మీకు ఎలా ఉందండి? మీకు ఎలాంటి స్టిక్కర్స్ అయితే ఇష్టము? మీరు ఎలా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు? కొంతమంది బ్లాక్ పెడుతున్నారండి. బ్లాక్ అంత మంచిది కాదు అనిపిస్తుంది నాకు. చక్కగా రెడ్డే పెట్టుకోవచ్చు కదా, బ్లాక్ పెట్టేసుకుంటున్నారు. సరే, ఇంకా వాళ్ళ ఇష్టం కదండి, మనం ఏం చేయలేం. ఇందులో వాటర్ కలర్స్ వచ్చాయండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అన్ని ఐస్ క్రీమ్ కలర్స్ అన్నమాట. వాటర్ కలర్స్, లైట్ ఐస్ క్రీమ్ కలర్స్. ఇవేమో లైట్ కలర్స్, ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి. ఈ షైనింగ్ పోదు, ఎంత వాడినా కూడా షైనింగ్ పోదు. స్టిక్కర్ పోవాల్సిందే కానీ షైనింగ్ మాత్రం పోదు. బాగున్నాయి కదా. మీకు ఎలా ఉన్నాయి? మీకు ఎలాంటి స్టిక్కర్స్ నచ్చుతాయో కామెంట్ చేయండి ప్లీజ్.